నా ప్రీవియస్ వీడియోస్ చూసి చాలామంది నన్ను ఒక విషయం అడుగుతున్నారు. థెరపీ సెంటర్ అంటే 45 మినిట్స్ లేదా మహా అయితే 1 అవర్ సెషన్ కదా! మరి శౌర్య మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు థెరపీ సెంటర్‌లోనే ఎందుకుంటున్నాడు? అందుకే ఈరోజు శౌర్య థెరపీ సెంటర్‌లో ఒక రోజు ఎలా ఉంటుందో పూర్తిగా మీకు చూపించబోతున్నాను. ముందు శౌర్యకి ఒక్కో థెరపీ 45 మినిట్స్, 1 అవర్ సెషన్స్‌గానే సెపరేట్‌గా చేయించేవాళ్ళం. ఒక్కో థెరపీకి ఒక్కో అమౌంట్ పే చేయాల్సొచ్చేది. కానీ ప్రెజెంట్ శౌర్య థెరపీతో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా ఉండే సెంటర్కి వెళ్తున్నాడు. ఇక్కడ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4:30 వరకు డిఫరెంట్ సెషన్స్ ఉంటాయి. మాకు ఇది ఒకే ప్లేస్లో థెరపీస్తో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా ఉండటం, మంత్లీ ప్యాకేజ్లో ఉండటం వల్ల చాలా యూస్ఫుల్గా అనిపించింది. అందుకే ప్రెజెంట్ శౌర్యకి ఇక్కడ థెరపీస్ కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4:30 వరకు శౌర్య ఏం చేస్తాడో చూద్దాం. శౌర్యకి డైలీ మార్నింగ్ 10కి రైటింగ్ క్లాస్తో స్టార్ట్ అవుతుంది. ప్రెజెంట్ ఈ క్లాస్లో ఆల్ఫాబెట్స్, నెంబర్స్, రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. గ్రిప్పింగ్ యాక్టివిటీస్ అయితే రైటింగ్కి ముందు తనకి గ్రిప్పింగ్, గ్రాస్పింగ్ ఇంప్రూవ్ చేయడానికి కొన్ని యాక్టివిటీస్ కూడా చేయించేవారు. పెన్సిల్ని ఎలా హోల్డ్ చేయాలి, హ్యాండ్ గ్రిప్ ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అనే బేసిక్ స్కిల్స్ మీద కూడా వర్కౌట్ చేసి కొన్ని యాక్టివిటీస్ అయితే చేయించారు స్టార్టింగ్లో శౌర్యకి. ఆ గ్రిప్పింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్లో ప్రాక్టీస్ వచ్చిన తర్వాత ప్రెజెంట్ ఆల్ఫాబెట్స్, నెంబర్స్, రైటింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు. అంటే రైటింగ్ కేవలం బుక్ ఇచ్చి రాయించడం మాత్రమే కాదు, దానికి అవసరమైన ప్రీ రిటన్ స్కిల్స్ కూడా ఉంటాయి. అది నార్మల్ కిడ్స్కి కూడా మనం ప్రాక్టీస్ చేయించాల్సి ఉంటుంది. రైటింగ్ క్లాస్ తర్వాత శౌర్యకి ఆడిటరీ ట్రైనింగ్ ఉంటుంది. ఇందులో సౌండ్స్ని ఐడెంటిఫై చేయడానికి యాక్టివిటీస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బెల్ సౌండ్ చేస్తే అక్కడ డిఫరెంట్ సౌండ్స్ వచ్చే ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక పర్టికులర్ సౌండ్ వినిపించిన తర్వాత ఆ సౌండ్ ఏ ఆబ్జెక్ట్కి సంబంధించిందో ఐడెంటిఫై చేసి ఆ ఆబ్జెక్ట్ని తీసుకుని మళ్ళీ సేమ్ సౌండ్ ప్రొడ్యూస్ చేయాలి. ఈ యాక్టివిటీలో సౌండ్ వినడం, ఐడెంటిఫై చేయడం, సరైన ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయడం, తర్వాత యాక్షన్ చేయడం, సౌండ్ ప్రొడ్యూస్ చేయడం, ఇలా ఒకే యాక్టివిటీస్లో కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. ఇలాంటి యాక్టివిటీస్ శౌర్య ఆడిటరీ ట్రైనింగ్లో చేస్తూ ఉంటాడు. దీంతోపాటు మోటార్ స్కిల్స్, బాడీ మూమెంట్, హైపర్ యాక్టివిటీని మేనేజ్ చేయడానికి కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఇలా మోకాళ్ళ మీద స్టేర్స్ ఎక్కించడం, జిమ్ బాల్ ఎక్సర్సైజెస్, జిమ్ బాల్ని వాల్కి ఆనించి జిమ్ బాల్ని పైకి కిందకి మూవ్ చేయడం. ఇంకో యాక్టివిటీలో బుక్స్తో బకెట్ని వెయిట్లా తయారు చేసి దానికి రోప్ కట్టి పైకి కిందకి పుల్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ బ్యాలెన్సింగ్ కోసం కొన్ని యాక్టివిటీస్ చేస్తారు. ఈ యాక్టివిటీస్లో కాళ్ళను వెనక్కి పైకి హోల్డ్ చేసి పామ్స్ మీద బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఒక టబ్లో ఉన్న బాల్స్ని తీసి ఇంకో టబ్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. సేమ్ ఇలానే రింగ్ టవర్లో రింగ్స్ని తీసి మళ్ళీ టవర్కి వేయడం కూడా ఉంటుంది. ఇందులో కలర్స్ని ఐడెంటిఫై చేయడం కూడా ఒక పార్ట్. ఇలా బాల్ సైజ్ వైజ్ వాల్ మీద పైకి కిందకి మూవ్ చేసే టాస్క్స్ కూడా కొన్ని ఉంటాయి. ఇవి దేనికి యూజ్ అవుతాయి అంటే బ్యాలెన్స్, కోఆర్డినేషన్, హ్యాండ్ కంట్రోల్, టాస్క్ కంప్లీట్ చేయడం లాంటి స్కిల్స్ కూడా ప్రాక్టీస్ అవుతాయి ఇలాంటి యాక్టివిటీస్ వల్ల. దీని తర్వాత శౌర్యకి సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ ఉంటుంది. ఇందులో డిఫరెంట్ టెక్స్చర్స్తో డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తారు. గ్రెయిన్స్, రైస్, శాండ్ లాంటి మెటీరియల్స్తో చేతులతో యాక్టివిటీస్ చేస్తారు. నెక్స్ట్ శాండ్లో చిన్న చిన్న షెల్స్, పిస్తా షెల్స్ దాచిపెట్టి వాటిని వెతికి బయటకు తీయాలి. నీళ్లలో రబ్బర్ బ్యాండ్స్ వేసి వాటిని ఐస్ క్రీమ్ స్టిక్ హెల్ప్తో ఒక్కొక్కటిగా బయటకు తీయించే యాక్టివిటీ కూడా ఉంటుంది. నెక్స్ట్ యాక్టివిటీలో చిన్న క్లిప్ హెల్ప్తో శనగలను ఒక్కొక్కటి పిక్ చేసి బౌల్లో వేయాలి. చూడటానికి ఇవన్నీ చిన్న చిన్న యాక్టివిటీస్లా కనిపిస్తాయి, కానీ ప్రతి యాక్టివిటీలో ఒక టాస్క్ని కంప్లీట్ చేయాలి. చేతులతో ఆబ్జెక్ట్స్ని కంట్రోల్ చేయాలి, మూమెంట్ని కోఆర్డినేట్ చేయాలి. అందుకే సెన్సరీ ఇంటిగ్రేషన్లో ఇలాంటి డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇంకా క్యారీయింగ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఆబ్జెక్ట్స్ లేదా బాటిల్స్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి క్యారీ చేయడం లాంటివి. లంచ్ బ్రేక్ ఉంటుంది. నేను శౌర్యాని ఇంటికి తీసుకొచ్చి లంచ్ పెడతాను. లంచ్ తర్వాత కొంతసేపు కంప్లీట్గా ఫ్రీగా వదిలేస్తాను. కొంచెం ఆడుకుంటాడు, రిలాక్స్ అవుతాడు. ఎందుకంటే మళ్ళీ 2 గంటలకు థెరపీ సెంటర్కి అయితే తీసుకెళ్ళాలి. అలా లంచ్ బ్రేక్ అయిపోయాక తర్వాత మళ్ళీ సెంటర్కి తీసుకెళ్తాం. ఇప్పుడు ప్రెజెంట్ శౌర్యకి చాలా ఇంపార్టెంట్గా అవసరం అనిపిస్తున్న సెషన్కి అయితే వస్తాం. అదే అండర్స్టాండింగ్ క్లాస్. ఈ క్లాస్ గురించి చెప్పే ముందు మా జర్నీలో ఒక విషయం మీతో షేర్ చేయాలి. శౌర్య థెరపీ మొదట్లో ఐడెంటిఫికేషన్ కోసం చాలా యాక్టివిటీస్ ట్రై చేసాం. కార్డ్స్ చూపించడం, పిక్చర్స్ చూపించడం, వీడియోస్ ద్వారా ఐడెంటిఫై చేయించడం, ఇలా చాలా ప్రయత్నాలు చేసాం. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక విషయం మాకు అర్థమైంది. శౌర్యకి బేసిక్ అండర్స్టాండింగ్ డెవలప్ కావడానికి ముందే మేము చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేసామేమో. అందుకే ఇప్పుడు మా ఫోకస్ కొంచెం మారింది. ముందుగా మనం చెప్పేది శౌర్యకి అర్థమవుతుందా అనే పాయింట్ మీద ఎక్కువగా వర్క్ చేస్తున్నాం. ఇక్కడ ఆబ్జెక్ట్స్ని మ్యాచింగ్ చేస్తారు. ఒక ఆబ్జెక్ట్కి అదే ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేసి మ్యాచ్ చేయాలి. కలర్ మ్యాచింగ్, కాన్సెప్ట్ లెర్నింగ్లో భాగంగా కలర్ మ్యాచింగ్ కూడా చేస్తున్నారు. ఒకే కలర్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ని ఐడెంటిఫై చేసి మ్యాచ్ చేయాలి.
నెక్స్ట్ ఈ యాక్టివిటీలో చాలా ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో మనం ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ అడిగితే మనం అడిగిన ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేసి వాడు ఆ బాస్కెట్లోంచి తీసి మనకైతే ఇవ్వాలి. ఇక్కడ కేవలం ఆబ్జెక్ట్ని చూడటం కాదు, మనం అడిగింది ఏంటో అర్థం చేసుకోవాలి, కరెక్ట్ ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయాలి, తర్వాత ఆ బాస్కెట్లోంచి గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్లో నుంచి ఒక సింగిల్ ఆబ్జెక్ట్ని తీయాలి. తర్వాత చిన్న చిన్న కమాండ్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇది తీసుకురా, ఇది ఇక్కడ పెట్టు, ఇది మేడంకి ఇవ్వు, ఇది తీసుకో, బ్యాగ్ వేసుకో, ఇలాంటి చిన్న చిన్న సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా విని దానికి తగ్గట్టుగా వాడు రెస్పాండ్ అవ్వడం. తర్వాత ఇంకో యాక్టివిటీలో నేను 5 కౌంట్ చేసిన తర్వాత ఐస్ ఓపెన్ చేయాలి అని చెప్తాం. 5 కౌంట్ అయ్యే వరకు వెయిట్ చేసి తర్వాతే ఐస్ ఓపెన్ చేయడానికి శౌర్య ట్రై చేస్తున్నాడు. ఇలా చిన్న చిన్న థింగ్స్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తున్నాయి. గత 2 నెలలుగా శౌర్యలో ఈ అండర్స్టాండింగ్ రిలేటెడ్ చేంజెస్ మాకు చాలా నోటీసబుల్గా అయితే కనిపిస్తున్నాయి. కొంచెం కమాండ్స్ ఫాలో చేస్తున్నాడు, కొంతమంది పీపుల్ని ఐడెంటిఫై చేయగలుగుతున్నాడు, పిలిస్తే రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఇలా మనం ఏదైనా చెప్పినప్పుడు వెంటనే పర్ఫెక్ట్గా చేయకపోయినా మనం చెప్పేది ఏంటో అర్థం చేసుకోవడానికి అట్లీస్ట్ ట్రై చేస్తున్నాడు. ఇవి మాకు చాలా రీసెంట్గా వచ్చిన చేంజెస్. ఒక పేరెంట్గా చూస్తే ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ కూడా చాలా పెద్ద హ్యాపీనెస్ ఇస్తాయి. శౌర్యకి ఇంతకుముందు యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అనే క్లాస్ కూడా ఉండేది. అంటే డైలీ లైఫ్లో మనం చేసుకునే బేసిక్ పనులు తనంతట తాను ఇండివిజువల్గా చేసుకునేలా ప్రాక్టీస్ చేయించడానికి ఈ క్లాస్ చాలా హెల్ప్ అయింది. టీ షర్ట్ వేసుకోవడం, షార్ట్ ప్యాంట్, షూస్, స్లిప్పర్స్ తనంతట తాను వేసుకోవడం, ఇలాంటి సెల్ఫ్ కేర్ ప్రాక్టీసెస్ అయితే చేయించారు. శౌర్యకి తన పనులు తను చేసుకోవడానికి ఇచ్చిన ఈ ప్రాక్టీస్ మాత్రం చాలా యూస్ఫుల్ అయింది. ఇవన్నీ కాకుండా స్పీచ్ కోసం ప్రజెంట్ తెలుగు వోవెల్ సౌండ్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ, ఈ, ఊ, లైక్ అలాంటి సౌండ్స్. దానికి సంబంధించిన ఫుటేజ్ నా దగ్గర లేదు, సో మీకు చూపించలేకపోతున్నాను. అండర్స్టాండింగ్ క్లాస్ తర్వాత ఓటీ కూడా ఉంటుంది. అందులో బెడ్ రోలింగ్, ఆలివ్ ఆయిల్తో మసాజ్ లాంటి యాక్టివిటీస్ చేయిస్తారు. ఇలా మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4:30 వరకు శౌర్య థెరపీ సెంటర్లో ఈ యాక్టివిటీస్ అయితే చేస్తూ ఉంటాడు. ఒక రోజులో రైటింగ్, ఆడిటరీ ట్రైనింగ్, మోటార్ యాక్టివిటీస్, సెన్సరీ ఇంటిగ్రేషన్, అండర్స్టాండింగ్, యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్, స్పీచ్, ఓటీ, ఇలా డిఫరెంట్ సెషన్స్ అన్నీ కవర్ అవుతున్నాయి. కానీ శౌర్యని స్కూల్లో కూడా జాయిన్ చేయాలనే ఆలోచన మాకు ఉంది. సో నెక్స్ట్ మంత్ నుంచి హాఫ్ డే స్కూల్ అండ్ హాఫ్ డే థెరపీ, ఇలా శౌర్య షెడ్యూల్ అయితే ప్లాన్ చేయాలని అనుకుంటున్నాం. అయితే ఈ వీడియో ద్వారా ప్రతి ఆటిస్టిక్ చైల్డ్కి ఇదే రొటీన్ ఉండాలి అని నేను చెప్పడం లేదు. ఇది జస్ట్ శౌర్య ప్రెజెంట్ వెళ్తున్న సెంటర్లో తన 1 డే ఎలా ఉంటుందో మీతో షేర్ చేయాలని చేసిన వీడియో మాత్రమే. మా జర్నీలో మొదట మేము ఐడెంటిఫికేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేసాం, ఇప్పుడు అండర్స్టాండింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. మరి ఈ చేంజ్ వల్ల శౌర్యలో మాకు కనిపిస్తున్న చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ మాకు చాలా పెద్ద మైల్ స్టోన్స్. ఇంకా మీకు తెలిసిన ఏవైనా యాక్టివిటీస్ కానీ టాస్క్స్ కానీ శౌర్యకి యూస్ఫుల్ అవుతాయి అనిపిస్తే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ సజెషన్స్ని నేను నోట్ చేసుకుని శౌర్యతో ఆ యాక్టివిటీస్ కూడా డెఫినెట్గా ట్రై చేస్తాను. తనలో ఇంకా మంచి చేంజెస్ రావడానికి, తన స్కిల్స్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి మా వంతుగా మేము ట్రై చేస్తూనే ఉంటాం. మీకు కూడా ఏమైనా తెలిస్తే చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.